కూర్చో. రెండప్పా రండి. పొద్దుగాల నుంచి మీకోసం వెయిటింగ్ చేస్తాడా అన్నట్టు చెప్పలేదు కదా, నా పేరు ఈర్రాజు. గత 4 ఎలక్షన్ల నుంచి నేనే ఈ ఊరు సర్పంచ్ని ఈ ఏకగ్రీవంగా. ఆ విషయం చూస్తుంటే తెలిసిపోతుందండి. యో ఏం దట్ట చూస్తుండా? లగేజీలు తెచ్చండి. ఇంతకీ మా స్టే సంగతి ఏంటి? యో అద్దాలు అట్టుకో. మీరు ఊళ్ళో పండబ్బా అన్ని ఇల్లు చూడండి, మీకు ఏ ఇల్లు నచ్చితే అది డిసైడ్ అయిపోండి అంతే. ఎక్కడో అక్కడ ఏంటండి, మేమందరం ఒక చోట ఉండాలి కదా. మీ అందరూ కలిసి ఉండే అంత పెద్ద ఇల్లు మా ఊళ్ళో లేదబ్బా. అదేంటది మేమందరం కలిసి ఒకే చోట ఉండాలి అంటే బాయ్స్ గర్ల్స్ కలిసి మిక్సింగ్. హే హూ ఇస్ దిస్ షార్ట్ ఫెలో? ఈడా మా పాలేరు తాయిత్తు కదా. తాయిత్తా? మంచిగా సెట్కైనా రోగానికి రొట్టుకైనా దేనికైనా ఇస్తున్నబ్బా తాయిత్తా. పని చేస్తా. ఇంతకీ మా స్టే ఎక్కడండి? మీ అందరూ కలిసి ఉండేదంటే ఒకటి ఉందబ్బా, ధర్మకర్తోళ్ళ బంగ్లా. ఇన్ని రియాక్షన్స్ పడ్డాయి, దయ్యం ఉందా అంటే దాంట్లో? అబ్బాబ్బా అట్టంటే ఏం లేదబ్బా, కాకపోతే సంవత్సరం నుంచి ఆ ఇంట్లో ఎవరు ఉండలేదు. 2 నెలల క్రితం. మీకు ఏమైనా అభ్యంతరమా? అయ్యో నాకేం అభ్యంతరం. అయితే ఎవరైనా మనిషిని పంపించి క్లీన్ చేయించండి. ఎవరు రారబ్బా. కీస్ ఇవ్వండి. సెక్సీ. అదేమన్నా ఫిగరా సెక్సీగా ఉండడానికి? బూత్ బంగ్లారా ఇది? రే ఇలాంటి ప్లేస్లో ఉంటేనే లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందు బతికుండాలి కదా లైఫ్ ఇంట్రెస్టింగ్ ఉండాలంటే. ఇష్టం ఉంటే నాతో ఉండండి, భయం ఉంటే ఊర్లో ఉండండి. బతుకు మీద ఆశ ఉన్నాడు ఎవడైనా ఇక్కడ ఉంటాడా? మాకు ఇక్కడ ఉండండి ధైర్యం లేదు, మేము వెళ్తున్నాం. రే నువ్వు ఇంకా ఉన్నావా? ఉండక చేస్తానా? ఇంత పెద్ద కొంప క్లీన్ చేయడానికి ఎంత టైం పట్టుద్దో? నాకైతే గంట. హే యూ కుంకుమ బొట్టు నా తాయెత్తు. ఓ ఎవరు రారన్నారు, నువ్వెందుకు వచ్చావు? ఎవరు రారనే నేనొచ్చాను. వస్తే వచ్చు కానీ మాతోడు ఉండే అక్కడికి వెళ్ళిపోకే. ఒరే బావా, ఇంత దట్టమైన అడవిలో ఈ బంగ్లా ఎలా కట్టాడంట? ఆ రోజులోనే ఎంత పకడ్బందీగా కట్టాడు బావా. అయ్య బాబోయ్, కిటికీలే తలుపుల్లో ఉన్నారా బాబు. బావా ఈ బంగ్లా పగటపూట ఎలా ఉందంటే రాత్రిపూట ఇంకేమనుందా వచ్చాడు పోద్ది. అమ్మో బా బా బాబాయ్ అచ్చం ఒరిజినల్గా ఉంది. హే ఇది అచ్చం అలాగే ఉంది. చంపెత్తవా? జోడించుకోలేదు లోపల చాలా భయంకరంగా ఉంది. మాదే అదే పరిస్థితి. మట్టకరసలాగా కదా మోక నువ్వు. ఆ రూమే అనుకున్నాను, కొంపంతా చాలా భయంకరంగా ఉందిరా. ఏం లేదు ఏం లేదు. జడిపించకరా బాబు, అసలే భయం వేస్తుంది. రే రోడ్ మీద మొమెత్కని బొమ్మలేసి చిల్లర అడుగుతుంటారు చూడు, అలాంటి వాడు ఎవడో ఇక్కడ స్టే చేసి ఉంటాడు రా. హౌస్ అది బొమ్మ కాదు, శవం. ఇదేమన్నా ఇంటి ముందు ముగ్గా క్లీన్ చేయరా? చేస్తాం.